సికింద్రాబాద్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో అగ్ని సోలార్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చీఫ్ గెస్టులుగా డీజీఎంఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జి ప్రసాదరావు, రీ ఎనర్జీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏవిఎల్ రావు హాజరయ్యారు. సోలార్ మేనేజ్మెంట్ విజన్ 2029 ప్రణాళికను ఆవిష్కరించారు. 2029 వరకు 1000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని ప్రకటించారు కంపెనీ ప్రతినిధులు. గత 11 ఏళ్లుగా విజయపథంలో నడిపించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నేశ్వరరావు. కార్యక్రమంలో బివి రాజు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిపుల్ విభాగం ప్రొఫెసర్ ఎన్ రామచందర్ పాల్గొన్నారు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2013 అంటే 2010 అసలు ఈ కంపెనీకి బీజం పడింది 2010 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అక్కడ శ్రవణం ప్రదీప్ కుమార్ గారు సార్ నేను ఫస్ట్ మీట్ అయ్యాను. ఆ సార్తో కలిసిన తర్వాత 3 సంవత్సరాల జర్నీలో ఐ అండర్స్టాండ్ మనం ఎలాగ ఉండాలి, మనం ఎలా ఎదగాలి, మనం ఎలాగ ఒక వ్యక్తికి సహాయం చేయాలి. ఆ సహాయం నుండి పుట్టిందే ఈ కంపెనీ. సో ఈ యొక్క విజయాన్ని సిన్సియర్లీ నేను డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 11 ఇయర్స్ అయింది. సో కంపెనీ గ్రోత్ ఉంది, కానీ ఇప్పుడున్న మార్కెట్ సినారియో, సో సార్ రామచందర్ గారు చెప్పారు, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఇన్స్టాలేషన్ 70 gigawatt total, but target is 2030 is 450 gigawatt. How we also reach? అందులో మేము కూడా ఒక భాగం కావాలి. అందులో ఎంతైనా మీరు చేసి చూపించాలి. దానికి కూడా వీఆర్ ప్లాన్ ఫర్ విజన్ 2029. సో వీఆర్ టుడే లాంచింగ్ విజన్ 2029. ద టార్గెట్ ఫర్ 2029 is 500 crores. The company target is next 5 years. Our target is next 5 years 500 crores. This is our target. So 2029 we need to reach 250 megawatt is a one single financial year we want to do. That is our target. So nothing is there. So we have the plan. So we have prepared the plan. For this, the Navin is given 5 setups. One is ISO implementation, next is Kaizen, and another 3 points. So that is our secret. We never explain. But we have the target of 2029. The Prime Minister also launched PM Surya. This is 1 crore houses for next financial year. So energy, free cost energy. So other than all PSUs, public sector companies also, government of India is given that their own internal targets. So we have the confidence next 5 years definitely we achieve that 500 crores target.